చిన్న వాన జల్లు పడితే చాలు స్పైసీగా క్రిస్పీగా ఏదో ఒకటి తినాలని వెరైటీగా తినాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి కోన్ సమోసా తినిపించండి, ఫిదా అయిపోతారు. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చిటికలో చేసేయచ్చు. ఎలా చేయాలంటే ముందుగా సమోసా షీట్స్ కోసము మైదాలో కొంచెం వాము, ఉప్పు, నూనె వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టఫింగ్ కోసము పొటాటోస్ని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న పొటాటో పేస్ట్ని కూడా వేసుకొని కొత్తిమీర జల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ముందుగా చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా సాదుకొని ఒక 5 సెకండ్స్ స్టవ్ మీద కాల్చుకోవాలి. అప్పుడు మనకి పైన లేయర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని అతికించుకోవడం కోసం మనము మైదా అలాగే కొంచెం ఆయిల్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకొని ఆ పేస్ట్ని పెట్టేసుకుంటూ అతికించుకుంటూ లోపల స్టఫింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో అందులో స్టఫింగ్ కూడా పెట్టేసుకొని ముందుగా మనం పిండి తీసి పెట్టుకుంటే ఇలా పైన ఒక లేయర్ వేసుకుంటే మనకి లోపలున్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే, టేస్టీ యమ్మీ కోన్ సమోసా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు స్పైసీ అండ్ క్రిస్పీగా కోన్ సమోసా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోండి.